సరిగ్గా 13 రోజుల క్రితం ఈ నెల 10వ తేదీన పలాస పారిశ్రామిక వార్డులో ఉన్నటువంటి ఏదైతే పాత జాతీయ రథం ఉందో ఆ జాతీయ ద్విచక్ర వాహనం ఢీకొని దానయ్య అనే ఒక గొర్రెల కాపరి మాత్రం మృతి చెందడం జరిగింది. ఈ మృతి చెందిన ఘటనలో ఆ రోజు దానయ్య ఘటనా స్థలం దగ్గర మృతి చెందడం జరిగింది. అయితే ఈ ఏదైతే ప్రమాదానికి కారకులైనటువంటి ఎవరైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఉన్నారో అప్పలరాజు తనయుడైనటువంటి అరవ్ వర్మతో పాటు సిద్ధార్థ వీళ్ళిద్దరూ కూడాను ఆ ద్విచక్రపై ఉన్నారు. కాకపోతే మృతి చెందిన తర్వాత మాత్రం వారిని అక్కడి నుంచి తప్పించేందుకు మాజీ మంత్రి అప్పలరాజు ప్రయత్నించారు. ఈ ప్రయత్నించిన క్రమంలోనే ఆయన మాత్రం 3 రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన విషయంపై చూస్తే కనుక ప్రస్తుతం సీదిరి అప్పలరాజుని మాత్రం నిన్న 4 గంటలు పోలీసులు అదుపులో తీసుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈరోజు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. పలాసకు చెందినటువంటి సివిల్ జస్టిస్ జూనియర్ డివిజన్ మరియు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో సబ్మిట్ చేశారు. చూస్తే కనుక ప్రస్తుతం ఆయనపై మాత్రం పలు అభియోగాల కింద కేసులు కూడా నమోదయ్యాయి. చూస్తే కనుక బిఎస్ఎన్ సెక్షన్ 105 అదేవిధంగా 61 క్లాస్ 2 238 అదేవిధంగా 249 అదేవిధంగా 242 240 105 ఈ సెక్షన్లన్నీ ఇచ్చేశారు. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 23926 వీటిని పరిగణలో తీసుకొని ఇప్పటికే A1 A2 ఉన్నటువంటి అరవ్ వర్మ సిద్ధార్థలపై మాత్రం 105 అదేవిధంగా 61 క్లాస్ 2 238 249 ఈ కేసులో ఇక 2 కేసులు మాత్రం ఎక్స్ట్రాగా నమోదయ్యాయి. చూస్తే కనుక నిందితులను తారుమారు చేసేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారన్నటువంటి ఒక నేపథ్యంలో ఆయన మాత్రం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. Day 1 10వ తేదీన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అరవ్ వర్ను తప్పించేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు నిందితులను తప్పించడానికి చేసిన ప్రయత్నంగా పోలీసులు భావించారు. నిన్న 4 గంటలకి ఆయన నివాసం చేరుకున్నారు. నివాసం చేరుకున్న తర్వాత ఆయన అదుపులో తీసుకొని సుమారు 24 గంటల పాటు విచారించడం జరిగింది. కాకపోతే వైద్య పరీక్షల నిమిత్తం మాత్రం ఈరోజు పోలీస్ స్టేషన్లోనే సీదిరి అప్పలరాజుకి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చేసిన ప్రయత్నంలో ఆయన సహకరించకపోవడంతో చిట్ట చివరి క్షణంలో కొద్దిసేపటి కింద పలాస ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తదనంతరం ఈరోజు మ్యాజిస్ట్రేట్ కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. ఈ సబ్మిట్ చేసిన దాంట్లో మాత్రం ఏవైతే సెక్షన్లు ఉన్నాయో అవన్నీ కూడాను నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో ఆయన బెయిల్పై బయటకు వెళ్తారా లేకపోతే జైలుకి వెళ్తారా అన్నటువంటి అనిశ్చితి నెలకొనింది. నిన్న ఆయన అరెస్ట్ చేయడానికి వస్తారని తెలిసిన క్షణం దగ్గర నుండి పలాస పరిసర ప్రాంతంలో ఉన్న అభిమానులు కావచ్చు కార్యకర్తలు పెద్ద మొత్తంలో వచ్చారు. ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇంటి నుండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సుమారు 6 గంటల సమయం పట్టిందంటే నిన్న ఎంతమంది జనం ఇక్కడ చేరుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకి తరలిస్తారన్నట్టు అనిశ్చితి మాత్రం నెలకొనుంది. ప్రస్తుతం ఎవరైతే సంబంధించిన అనియాలు కూడా చాలామంది ఇక్కడికి వచ్చున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా ఇక్కడ ఆయన కోసం చూస్తే కనుక ఆయన వచ్చారు. ఆయన లోపలికి వెళ్ళారు. ఆయన బెయిల్పై బయటకు వస్తారనుకుంటున్నారా లేకపోతే జైలుకి వెళ్తారనుకుంటున్నారా? మేమైతే ఆయన ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి డాక్టర్ సీదిరి అప్పలరాజు అనే వ్యక్తి చాలా నిబద్ధతతో ఆయన ఉన్న ప్రొఫెషన్ కూడా ఒక డాక్టరు. ఆయన ఎటువంటి తప్పులు చేయవలసిన అవసరం కూడా ఆయనకి లేదు. ప్రొఫెషనల్గా ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన సమస్యల మీద పెద్ద అవగాహన ఉన్న వ్యక్తి. కానీ ఒక వ్యక్తిని చంపేయవలసినంత అవసరం కూడా ఆయనకి లేదు. మానవతా దృక్పథంతో ఆలోచించే వ్యక్తి. ఆయన ఎంతోమంది పేదలకి ప్రాణం పోసిన వ్యక్తి. ఆయన ఈరోజుకి ఆయనకి ఒక 105లో పెట్టి ఈరోజు జైలుకి పంపించాలని ఈరోజు అధికార పార్టీ చేస్తున్న వైఖరి తప్ప ఆయన ఎటువంటి తప్పులు చేయలేదు. Day 1 కొడుకును తప్పించే ప్రయత్నంలో ఆయన మాజీ మంత్రి అనే విషయాన్ని మర్చి తండ్రి పాత్ర పోషించి ఈరోజు తనయుడు జైలుకి వెళ్ళడానికి కారకులయ్యారని కూటమి నేతలు అందరూ కూడాను ఆయనపై దుమ్మెత్తిపోతుంది. అది తప్పు సార్. ఎటువంటి ఆలోచన చేసిన వ్యక్తి కాదు ఆయన. ఒక మనిషికి ప్రాణాలు పోసిన వ్యక్తి తప్ప ప్రాణాలు తీసే వ్యక్తి కాదు. అలాంటి నిందన ఆయన ఎప్పుడు భరించవలసిన వ్యక్తి కాదు. ఆయన అలాంటప్పుడు సిద్ధార్థను సరెండర్ చేసి అరవ్ వర్మను తప్పించడానికి ఆయన చేసిన ప్రయత్నం 3 రోజుల తర్వాత ఈ ఉదంతం బయటకు వచ్చింది. సార్ వాస్తవాలు ఇంకా పరిగణలోకి తీసుకోవాలి. ఏదో ఎక్కడో బంకు దగ్గర ఉన్న సీసీ ఫుటేజీలు తీసుకున్నంత మాత్రాన ఆయన తప్పు చేశాడు, ఈయనే యాక్సిడెంట్ చేశాడు అనేది పరిగణలోకి తీసుకోవద్దు. రేపు పొద్దున కోర్టులు ఉన్నాయి. అవి చట్ట ప్రకారంగా దాని పని చేస్తాయి. దానికి మేమేమి కాదన్నాం లేదు. ఆయన ఏదో తప్పించవలసిన అవసరం కూడా ఆయనకి లేదు. ఒక మాజీ మంత్రిగా ఆయన పొలిటికల్గా ఎటువంటి ఇది పెట్టుకోలేదు. ఆయన కేవలము ఆయన కొడుక్కి ఆ టైంలో దెబ్బలు తగిలాయి. ఇతర వ్యక్తి ఇద్దరు వెళ్ళి కలిసి వెళ్ళారనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. ఎవరు డ్రైవ్ చేశారో కూడా ఆయనకు కూడా పూర్తిగా తెలియదు.
ఇక్కడున్న మనం పరిశీలన చేయవలసింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్ళారు. ఒక వ్యక్తి కేవలం ఆయిల్ కొట్టినాడు, ఆ పక్కన నిల్చున్నంత మాత్రం ఆ ఫోటో ఆ వీడియోలు చూసి ఈయన పేరు ప్రస్తావిస్తున్నారు. కానీ ఎవరు డ్రైవ్ చేశారనేది ఇది క్లారిటీ లేదు ఇంకా. అది పరిశీలన చేయకుండా ఆయనకి కేవలం రాజకీయ కక్షలను చూసి, రాజకీయ దురుద్దేశంతో ఆయనకున్న ఎదుగుదలను చూసి వారవలేక ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈవేళ ప్రతిపక్షంలో ఎదుర్కోలేక ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు తప్ప మీద అధిష్టానం చేస్తున్న కార్యక్రమం ఇది. ఇక్కడ ఎవరు కూడా ప్రజల్లో అందరికీ తెలుసు అప్పలరాజు ఎటువంటి వ్యక్తో, అప్పలరాజు ఎలాంటి వ్యక్తో, ఎలాంటి మనస్తత్వమో తెలుసు. ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి కాదు. ఇక్కడ పేద ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఒక మంచి వ్యక్తి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, ఆయన ప్రొఫెషనల్గా డాక్టర్ చేసుకుంటే అందరం కూడా వందల మంది పేషెంట్లు ఆయన దగ్గర డోర్ తీసి నిలబడవలసిందే. అలాంటి వ్యక్తి ఒక రాజకీయాలకు వచ్చి ప్రజలకు ఇంకా ఈ జిల్లా మొత్తం కూడా యావత్తని ప్రజలకు నేను సాయం చేయాలని, ఇంకా రాజకీయంగా నేను అభివృద్ధి చేయగలను, ఈ ప్రాంతం వెనకబడి ప్రాంతము ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈనాడు ఆయన డాక్టర్గా పరిశీలన చేసిన దానిలో ఎంతోమంది వేల మంది కిడ్నీ వ్యాధులతో చనిపోతుంటే ఎవరు వచ్చి కూడా రాజకీయ నాయకులు ఈ గత స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాలు పైబడిన ఇంతవరకు వేల మంది చనిపోయారు. దీనికి ఎవరు కూడా పరిశీలన చేయకపోతే ఆయన దృష్టి పెట్టి గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెడితే ఈవేళ ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ, ఒక మంచినీటి కార్యక్రమం కానీ చూస్తే కనుక ప్రశ్న ఆ రోజు కొడుకు అంటే ఆపదలో ఉన్నాడు, తండ్రిని అన్నటువంటి ఉద్దేశమే తప్ప మాజీ మంత్రి అని విషయాన్ని కూడా మర్చిపోయారు. ఘటన కూడా ఆయన ఇంటికి కూటువే దూరం మాత్రమే జరిగింది. ఆయన కొడుకు బైక్ మీద ఉండే సిద్ధార్థ్ అయితే పోలీస్ సరెండర్ అయ్యారు. కానీ అరవరం 3 రోజుల తర్వాత ఆయనే బైక్ వదిలినట్టు రైడ్గా పరిణామాలు తీసుకున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా. వారిద్దరిని కూడా ఇప్పటికే రిమాండ్ పంపించారు. అందులో A3గా ఉన్నట్టు అప్పలరాజును కూడా ఈరోజు అంటే కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆయన బెయిల్ మీద వస్తారనుకుంటున్నారా, జైలుకి వెళ్తారా? అంటే జైలుకి వెళ్తారా, బెయిల్ మీద వస్తారా అనేది పక్క పెట్టుకుంటే, ఇది మన పబ్లిక్లో మనం చూస్తున్న చాలా కేసుల్లోన రోడ్ యాక్సిడెంట్స్, ఈ రోడ్ యాక్సిడెంట్ కేసుల్లోన ఒక కానిస్టేబుల్ స్థాయిలో లేకపోతే ఒక ఎస్ఐ గారి స్థాయిలో ఇది జరగాల్సిన కేసు ఈరోజు ఇక్కడ వాతావరణం చూస్తే ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది ఈ సందర్భం. ఎందుకు అంటే ఈవెన్ ఆయన ఒక మాజీ మంత్రి మీద నుంచి ప్రెజర్స్ వస్తున్నాయి. పాపం అధికారులు కూడా వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడున్న పరిస్థితిలో. జ్యుడిషియల్ కానీ పోలీసు కానీ వాళ్ళు కూడా నిన్నటి నుంచి రాత్రి పగలు నిద్ర లేకుండా ఒక దురుద్దేశంతో అప్పలరాజుకి అరెస్ట్ చేయాలి అంతే. లాస్ట్కి ఏ స్థాయికి వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నారంటే 18 సంవత్సరం కుర్రోడు ఇంటర్మీడియట్ చదివి నీట్లో క్వాలిఫై అయ్యాడు. అలాంటి వ్యక్తికి కూడా దెబ్బలు తగిలిపోయి యాక్సిడెంట్స్లో కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ కూడా ఇప్పించే పరిస్థితి లేదంటే ఈ చిన్న పిల్లల్ని పెట్టుకొని వీళ్ళు రాజకీయం చేసి దానయ్య కూడా ఘటనా స్థలంలో చనిపోయాడు. అది కూడా ఆ కుటుంబం కూడా ఒక పెద్ద కష్టం వచ్చింది. దాన్ని కూడా ఒక మాజీ మంత్రిగా పరిణామాలు తీసుకోవచ్చుగా. దానయ్య గారి కుటుంబానికి ఆ దానయ్య గారు చనిపోవడం కూడా అప్పలరాజు గారు డాక్టర్గా ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో చేద్దామా ఏదో చేస్తామని చెప్పేసి చనిపోయినప్పుడు కూడా ఎవరైతే అప్పలరాజు గారు అబ్బాయి ఉన్నాడో ఆయనకి CPR కోడ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇవన్నీ మానవ దృక్పథంతో చేస్తుంది. డాక్టర్గా ఇన్సిడెంట్ దగ్గర మాత్రం అప్పలరాజు గారు కూడా ఉన్నారు. ఆయన దానయ్య పరిస్థితి చూశారు. చనిపోయిన విషయం తెలిసి 108 వచ్చింది, బయట వెళ్ళిపోయింది, తీసుకెళ్ళమని చెప్పి ప్రైవేట్ అంబులెన్స్ తెప్పించారు. ఈ పరిణామాలన్నీ కూడా ఆ క్షణానికి ఆయన ఒక నిర్లక్ష్యం ఈరోజు తనయుడు జైలు పాలు అవడానికి కారణం అయిందంటే నిర్లక్ష్యం అని నేను అన్నాను. ఎందుకంటే ఆ టెన్షన్ ప్రతివాడికి ఒక తండ్రిగా పిల్లాడు ఇలా చేశాడు, ఇలా జరిగింది, ఒక మాజీ మంత్రిగా ఒక బాధ్యతగా ఆయన వ్యవహరించాడు అంటాను. ఎందుకంటే పిల్లాడు గారి కన్నా ఆ పేషెంట్ గురించి ఎవరో చనిపోయారో ఆయన మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఆ చూసే CPR చేసి 108 చనిపోయిన ఆయనే నిర్ణయించారు, డాక్టర్గా ఆయన నిర్ణయించారు. అది బాధ్యత చేసిన పనే కానీ నిర్లక్ష్యం కాదు. అలానే సేమ్ టైం కుర్రోడు 18 సంవత్సరాల కుర్రోడు ఇలాగా జరిగిందని తర్వాత ఎవరైనా ఆ పరిస్థితుల్లో కొద్దిగా మనస్తాపం చెందుతారు. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు CI SI కూడా సస్పెండ్ కావడం, ఆయన కూడా వారు కూడాను ఈ కేసులో బలి కావడం వెనక సీదిరి అప్పలరాజు తాలూగా నిర్లక్ష్యం అంటారా, లేకపోతే కక్ష సాధింపులో భాగంగానే పోలీసులపై కూడా వేటు పడిందంట? ఖచ్చితంగా అది కక్ష సాధింపే. పోలీసులు ఎంతసేపు ఏంటంటే ఎవరిపైన కక్ష సాధించాలని ఉండదు, వాళ్ళ పరిధిలో ఉండే చట్టానికి లోబడి పనిచేస్తారు. వాళ్ళకు అప్పటి వరకు ఉండే ఎవిడెన్స్ని బట్టి మాత్రమే వాళ్ళు FIRలు వేస్తారు. సో వాళ్ళకు ఉండే ఎవిడెన్స్ను పరిగణలోకి తీసుకొని ఆ FIRలు వేస్తారు. కేవలం అప్పలరాజు గారికి సహకరించారనే ఒక అపనమ్మకంతో వాళ్ళని సస్పెండ్ చేస్తారు, లేదంటే VRలో పెట్టినారు. అంతే తప్పించి దానికి అప్పలరాజు కారణం అంటే మాత్రం మేమైతే ఒప్పుకోం.
జరిగిన సంఘటనకైతే ఖచ్చితంగా మేము విచారిస్తున్నాం. ఎవరికైతే ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి తెలుపుతుంది. దాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ ఈ జరిగిన సంఘటన తీరును మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఆక్షేపిస్తుంది. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అన్ని రోడ్డు ప్రమాదాలకి పోలీసులు కావచ్చు, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇలాగే స్పందిస్తుందా? అంతకి 2 రోజుల తర్వాత జరిగినట్టు ఓ యాక్సిడెంట్, అదే యాక్సిడెంట్ని ఎందుకు వీళ్ళు పరిగణనలోకి తీసుకోలేదు? అది కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే ఆయనకు ఎందుకు వీళ్ళు కాంపన్సేషన్ ప్రకటించలేకపోయారు? ఖచ్చితంగా ఆయనకు కూడా మానవతా దృక్పథంతో కాంపన్సేషన్ ప్రకటించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఆ ఎమ్మెల్యేకి కూడా బాధ్యత ఉంది. కనుక ఈ జరుగుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది పూర్తిగా రాజకీయ కక్ష కోసం చేస్తున్నటువంటిదే తప్పితే ఇంకొకటి కాదు అని మేమైతే భావిస్తున్నాం. చూస్తే కనుక నిన్న 4 గంటలకు అరెస్ట్ చేశారు, 24 గంటలకు కావస్తుంది. కోర్టులో సబ్మిట్ చేయడానికి 24 గంటలు పట్టినటువంటి ఒక విచారణ ఏ నేరం చేశారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇన్ని గంటల పాటు విచారించాల్సిన అవసరం ఉందంటే? ఆయన నేరం ఏం చేయలేదండి. ఒక సాధారణమైన కుటుంబం నుంచి పుట్టి వెనకబడి సామాజిక వర్గం స్వశక్తితో కష్టపడి డాక్టర్గా కొన్ని వందల మంది ప్రాణాలు నిలిపినందుకు, ఈ ప్రాంతంలో పోరాడి ఉద్దాన ప్రాంతంలో ఉద్దాన కిడ్నీ రీసెర్చ్ తెచ్చినందుకు, వయసులో చిన్నోడైనప్పటికీ గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకి చేతకాని వాళ్ళకి ప్రూవ్ చేసి ఒక పోర్టు తేవడానికి ప్రయత్నించినందుకు, పేద ప్రజల గొంతుకై మాట్లాడుతున్నందుకు, ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న ప్రజల యొక్క వాయిస్ బలంగా వినిపిస్తున్నందుకు ఆయన పైన చేసిన ఒక దాడి ఇది. ఆయన ఏం నేరం చేయాల. ఇప్పటికే 13 కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడు. ఏ కేసులో కూడాను అన్ని బెయిల్బుల్ సెక్షన్లే. కానీ కొడుకు రూపంలో వచ్చిన కష్టం ఈరోజు నాన్ బెయిల్బుల్ సెక్షన్లో అప్పలరాజు ఇరుక్కున్నారంటే? సార్, ప్రపంచవ్యాప్తంగా చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని నెలల క్రితం ఇచ్చాపురం ఎమ్మెల్యే కారు కింద స్వయంగా ఒక వ్యక్తి పడిపోయి చనిపోయి వెళ్ళాడు. కనీసం పేపర్లో కూడా రాలా, పరామర్శ కూడా లేదు. మేము చూసిన ఇన్సిడెంట్. ఒక సమానమైన స్కేల్ పెట్టి చూస్తే కనుక ఇందులో రాజకీయం ఇన్వాల్వ్ అయిందో లేదో తెలుస్తూ ఉంది. కుట్రలు చేస్తున్నారు, మరింత గట్టిగా పైకి లేస్తాడు అప్పలరాజు ఏమీ భయపడిపోయే రకమైతే కాదు, కష్టపడి స్వశక్తితో ఎదిగినోడు కాబట్టి. అప్పలరాజు అయితే ఒంటరి కాదు, కొన్ని వేల మంది వెనుకున్నారు. భయపడాల్సిన పని చిన్న చిన్న కేసులు ఇవి. మా నాయకుడు మా వెనుకున్నాడు, పార్టీ మా వెనుకుంది, ధైర్యంగా ఉన్నాం, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. కాకపోతే ఏంటంటే కుటుంబ సభ్యులను కూడా, చిన్నపిల్లల్ని, ఆ బాబు కూడా మెడికల్ వృత్తికి ప్రిపేర్ అవుతున్నాడండి. ప్రాణం పోసే వృత్తికే, ప్రాణాలు తీసే వృత్తికి కాదు. ఇట్ హ్యాపెండ్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఆ చనిపోయిన కుటుంబం కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. బట్ దీని మీద పూర్తిగా రాజకీయం చేస్తున్నారని చెప్పి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. చూద్దాం, 3 more years to come. చూస్తే కనుక ఈ ఘటనని ఏ విధంగా తీసుకోవచ్చు? నిన్న 4 గంటలకి ఆయన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తప్పించి విచారణ మొత్తం తీసుకెళ్లారు. 24 గంటల తర్వాత కోర్టుకు సబ్మిట్ చేశారు అంటే ఆయన చేసిన నేరం ఏమని ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన చేసిన నేరం అయితే ఏమీ కనబడట్లేదు సార్. ఇదంతా కూడా ఒక కక్ష, రాజకీయ కక్ష అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి అప్పలరాజు గారు ఏ విధంగా పరిపాలించారో దానికి ప్రతిఫలంగానే ప్రతిపక్షం ఇటువంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ఒక ప్రతిపక్ష నాయకుడి పట్ల ఏ రకంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం సార్. ఇది ఈరోజు అనుకుంటున్నారు, ఈరోజు ఏదో మేము చేసేస్తున్నాం, సంబరపడిపోతున్నామని, కానీ ఇది రేపటికి ఇది వృక్షమైన తీరుతుంది. తప్పనిసరిగా ఈరోజు కొడుతున్నారు, మేము తీసుకుంటున్నాం, మళ్ళీ రాబోయే టైంలో తిరిగి ఇచ్చే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో చేయబోద్దన్నది కూడా మేము టీడీపీ వాళ్ళకి చతావని తెలియజేస్తున్నాం సార్. చూస్తే కనుక నిన్న 4 గంటల సమయంలో తన నివాసం వద్ద అదుపులో తీసుకున్నటువంటి అప్పలరాజును మాత్రం 24 గంటల పాటు విచారించారు. విచారణలో మాత్రం వారికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదయ్యడం జరిగింది. కొద్దిసేపటి కిందే మ్యాజిస్ట్రేట్ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి ఆయనకి మాత్రం ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఆయన తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం వాదించే అవకాశం ఉంది. ఎందుకంటే అవి బెయిల్బుల్ సెక్షన్లు కాకుండా నాన్ బెయిల్బుల్ సెక్షన్లు ఎలా A3 ఆయన అబ్బాయిని తప్పించాలి అనుకుంటే ఆ రోజు ఆయన అబ్స్కాండ్ అయ్యాడు. యాంటిసిపేట్ బెయిల్కి వెళ్ళి కూడాను ఆయన అజ్ఞాతంలోకి వెళ్లకుండా న్యాయపరమైన పోరాటం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన 24 గంటల పాటు విచారించిన అనంతరం ఈరోజు కోర్టులో సబ్మిట్ చేశారు. కాకపోతే సెక్షన్లు మాత్రం తేటతెల్లం చేస్తున్నాయి. అవి
ఖచ్చితంగా జైలుకి రిమాండ్కే పంపిస్తారు. ఆయన బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే ఏదైతే యాంటిసిపేటెడ్ బెయిల్కి అప్లై చేశారో ఆ బెయిల్ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం పలాస కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న అప్పలరాజుకు మాత్రం రిమాండ్ విధిస్తారా లేకపోతే ఇంకా ఏవైనా కూడాను ఆవశ్యకత ఉంటుందన్న పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను కోర్టు బయట వెయిట్ చేస్తున్నారు. పలాసలో నిన్నటి నుండి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మత్స్యకార నాయకులు అందరూ కూడాను అరెస్ట్ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక మత్స్యకార సామాజిక నాయకులు ఒక డాక్టర్గా చాలామంది వైద్యం చేసి ప్రాణాలు కాపాడినట్టు ఆయన ప్రాణాలు తీస్తాడు. అదేవిధంగా భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకున్నట్టు వాళ్ళ అబ్బాయి కూడాను డాక్టర్ కావాలని ఆయన కూడా ఎందుకు ప్రాణాలు తీస్తాడని కూడా ప్రశ్న తలెత్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా డే 1 10వ తేదీ రాత్రి జరిగిన ఇన్సిడెంట్లో ఇద్దరు బైక్ రైడర్లు యాక్సిడెంట్ గురవడం, అక్కడ గొర్రెకాపర దానయ్య మాత్రం ఘటనా స్థలంలో చనిపోవడం, అక్కడి నుండి అరవ్ వర్మ తప్పించుకోవడంతో పాటు తండ్రి తప్పించాడని సీసీ ఫుటేజ్ పరిణామాలు తీసుకొని 14వ తేదీన కేసు నమోదు చేయడం, ఆ కేసు నమోదు చేసిన అనంతరం మాత్రం వారిని 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ రిమాండ్పై కూడా ఇప్పటివరకు కూడా ఇంకా బెయిల్ వచ్చే పరిస్థితులు. ఈ తరుణంలో తండ్రిని ఈరోజు పలాస కోర్టులో సబ్మిట్ చేసినటువంటి పోలీసులు మాత్రం ఆయనకి బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్కి విధిస్తారా అన్న విషయం మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. ఆయనకి మరి కొద్దిసేపట్లో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన లాయర్ మాత్రం బలంగా వాదిస్తున్నారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ వేశారు. ఈ సెక్షన్ల కింద ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ బెయిల్ వస్తుందన్నటువంటి ఆశలు ఉన్నా కూడాను వాటిని మాత్రం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అన్ని వ్యవస్థలు కూడాను సీదిరి అప్పలరాజు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రజాక్షేత్రంలో మాత్రం ఈరోజు అందరు తాలుగా మన్నలు పొందుతున్న ఆయన మరింత బలంతో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తారు. ఇప్పుడు బహుశా రిమాండ్ విధించినా కూడాను ఆ రిమాండ్ ప్రక్రియ ఎలా ఉండిపోతుంది. ప్రస్తుతం ఇప్పుడు శ్రీకాకుళం అంపోల్ జైల్లో తన తనేడైనటువంటి అరమవరంతో పాటు సిద్ధార్థ్ కూడా రిమాండ్ ఖైదీలాగా ఉన్నారు. అక్కడికి కనుక రిఫర్ చేస్తారా లేకపోతే వైజాగ్ జైలుకి రిమాండ్ విధిస్తారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇటువంటి అంటే జడ్జి ఇచ్చినటువంటి తీర్పుపై మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం.